పాజిటివ్స్ ఏంటంటే 'భారతీయుడు 2లో కమల్ హాసన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. క్లైమాక్స్ కాస్త పర్లేదు అనిపించింది. లాస్ట్‌లో వచ్చిన ట్రైలర్ బానే ఉంది. సిద్ధార్థ్ యొక్క రోల్ కూడా బాగుంది. ఇవి మాత్రమే పాజిటివ్స్. మిగతా అన్నీ కూడా నెగెటివ్స్. అంటే స్టోరీ సరైనటువంటి స్టోరీ రాసుకోలేదు. స్క్రీన్ ప్లే అసలు ఏమాత్రం ఇంట్రెస్టింగ్‌గా లేదు. అవుట్‌డేటెడ్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నాడు శంకర్ ఇప్పటికీ కూడా. ఈ ట్రెండ్‌ని ఫాలో అవ్వటమో, లేకపోతే అప్డేట్ అవ్వడమో, అప్‌గ్రేడ్ అవ్వడమో ఇవేమీ చేయలే. ఒకప్పుడు గొప్ప ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్‌గా ఉన్నటువంటి శంకర్ రోబో తర్వాత నుంచి డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది. బాగోదు, గొప్ప సినిమా ఏం కాదు. రోబో 2 అసలు బాగోదు. మధ్యలో 3 ఇడియట్స్ రీమేక్ చేశాడు. ఎందుకు చేశాడు ఆయనకే తెలియాలి. సో ఇవన్నీ కూడా ఒక బ్యాడ్ ఎగ్జిక్యూషన్ని కంటిన్యూ చేస్తున్నాయి. అవుట్డేటెడ్ స్టోరీ, అవుట్డేటెడ్ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, ఎగ్జిక్యూషన్ ఇవన్నీ కూడా అవుట్డేటెడ్, మొనోటస్గా. సెకండ్ హాఫ్ అంతా కూడా మనకి బోరింగ్గా, రిపిటేటివ్గా అనిపిస్తూ ఉంటుంది. సో వరస్ట్ మేకప్ వేశారు చాలామంది, ఎస్పెషల్లీ కమల్ హాసన్కి. సో ఓవరాల్గా ఈ మూవీ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. సినిమాని కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు థియేటర్స్లో.